చాలా పెద్ద తప్పు చేసిందా? బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను హైజాక్ చేయబోతోందా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. కారు సైడ్ అయిపోవడంతో కమలం రేస్ లోకి వచ్చినట్టయింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రోల్ ఎలా ఉండబోతోంది? లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామీణ యూత్ ఓటర్లు బీఆర్ఎస్ బీజేపీల్లో ఎటువైపు ఉండబోతున్నారు? ఇవాల్టి టీఎన్ఏలో డిస్కస్ చేద్దాం. అసలు బీఆర్ఎస్ కు ఊహించని జలకిచ్చిందా బీజేపీ? చూద్దాం. సో భరత్, అంటే రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అని రోజు విమర్శలు చేస్తూనే ఉంటది. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఎన్నికల రూపంలో. బట్ దాన్ని మిస్ చేసుకుంది. ఎందుకు పోటీ చేయలేదంటారు? అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని నేను అంటాను. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెసే గెలుస్తుంది, మనకి ఎట్లాగో గ్రాడ్యుయేట్ లో అంత మంచి పేరు లేదు అంటే వాళ్ళు బహిరంగంగా అంగీకరించకుండా వాళ్ళకి తెలుసు. మన ఓటమి కారణం ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓటేయలేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ గ్రామీణులు, రైతులు, దీనికి సంబంధించి కదా, మహిళలు, ఇట్లా ఎక్కువ అబోవ్ 50 వాళ్ళు, అబోవ్ 50 అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు టీఆర్ఎస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా స్ట్రెంగ్త్ అదే. మొన్న ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేట్ ఎన్నిక బై ఎలక్షన్ జరిగింది వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి. దానిలో రాకేష్ రెడ్డిని పోటీ పెట్టారు తిన్మార్మలన మీద, ఓడిపోయారు అక్కడ. ఎప్పుడు అది పార్లమెంట్ ఎలక్షన్ బహుశా ముందో తర్వాత ముందే జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే జరిగింది. సో జరిగినప్పుడు పోటీ పెట్టి అక్కడ ఓడిపోయిన సందర్భం ఉంది కదా. ఈసారి మళ్ళీ ఎందుకు 30-40 కోట్ల ఖర్చు, మనం ఎట్లాగో ఇది గెలవడం కష్టం, గ్రాడ్యుయేట్ లో అంత తొందరగా మన మీద పాజిటివిటీ రాదు. నెగటివిటీ 10 సంవత్సరాలుగా నెగటివిటీ ఉంది. ఈవెన్ 2018 లో కూడా గ్రాడ్యుయేట్ లో నెగటివిటీ ఉంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు చెప్పినప్పుడు ఆ నియామకాల విషయంలో వాళ్ళు ఏం చెప్పినా, బీఆర్ఎస్ ఏం చెప్పినా సరే సాటిస్ఫైగా లేరు. పైగా గ్రూప్ 1 ఎగ్జామ్ 10 సంవత్సరాలు జరగకపోవడం, జరగాల్సిన సమయంలో లీకులు కావడం, ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం, ఇవన్నీ కూడా చాలా తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. మాకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే వస్తుంది, వీళ్ళు జాబులు అసలు భర్తీ చేయలేదు, ఖాళీ లేదు, తెలంగాణ వస్తే అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమే ఉండదని చెప్పి అవన్నీ నెరవేర్చాలని అసంతృప్తి ఉంది. 2018లోనే అది రిఫ్లెక్ట్ అయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో యూత్ మళ్ళీ తెలంగాణ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చేతిలో పోతుందో, లేకపోతే ఏపీ డామినేషన్ అవుతుందో అని భావించి అప్పుడు అంతగా రిఫ్లెక్ట్ కాలేదు. కానీ ఆ అసెంబ్లీ ఎలక్షన్ 2 నెలలకే ఇదే గ్రాడ్యుయేట్ ఎన్నిక ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో జరిగితే గనక జీవన్ రెడ్డి గెలిచారు కాంగ్రెస్ పార్టీ. 2 months ఆఫ్టర్ అసెంబ్లీలో 88 సీట్లు టీఆర్ఎస్ కు వచ్చాయి. 2 months గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మామిళ్ళ దశరథం గౌడ్ అని గ్రూప్ 1 అధికార సంఘం అధ్యక్షుడిని పోటీ పెడితే కాంగ్రెస్ కు, సరే బీఆర్ఎస్ పోటీ పెడితే జీవన్ రెడ్డి చిత్తుగా ఓడగొట్టారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే ఓడగొట్టారు. అంటే 2018 అసెంబ్లీలో 88 సీట్లు. సో గ్రాడ్యుయేట్ లో వాళ్ళకున్న బలం వాళ్ళకు తెలుసు లాస్ట్ 10 సంవత్సరాలుగా. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మా పరిస్థితి ఇంప్రూవ్ కాలేదు, కేసీఆర్ కొన్ని విషయాల్లో అంటే ఎందుకు మనం ఇంకా టైం తీసుకుందాం, ప్రభుత్వం మీద ఎందుకు అప్పుడే ఎదురుదాడి, లేకపోతే ఆ విషయంలో కొంచెం ఉంటారు. మీరు గుర్తుండే ఉంటుంది, ఉద్యమం పీక్ గా ఉన్న సమయంలో 2009లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2009 డిసెంబర్ 9కి ముందు 1 month బిఫోర్ రోషయ్య చీఫ్ మినిస్టర్ ఉంటే నవంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, అసలు పోటీ పెట్టలేదు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మేము పోటీ పెట్టాం, మేము ఎందుకంటే మేము ఉద్యమం మీద కాన్సన్ట్రేట్ చేసామన్నారు. సో క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే 63,000 ఓట్లు వచ్చాయి కదా. ప్రసన్న హరికృష్ణకు డైరెక్ట్ గా సపోర్ట్ చేయడము, డైరెక్ట్ గా మీన్స్ ఫండింగ్ ఇవ్వడము. ఎందుకంటే ఒకటి చాలా మందికి తెలియదు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎటువంటి డబ్బు పరిమితి లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 25 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంపీ ఎలక్షన్ లో 70 లక్షలు పెట్టాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏది ఖర్చుకు పరిమితి లేదు, దర్ ఇస్ నో లిమిట్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది అంతే. సో దానివల్ల
కొంచెం ఫైనాన్షియల్ గా ప్రసన్న హరికృష్ణకు సాయం చేసినా అయిపోయి ఉండేది. ప్రసన్న హరికృష్ణ డైరెక్ట్ గా కేసీఆర్ ను కల్పించి మాట్లాడినా అయిపోయి ఉండేది. కవిత పనిచేశారు, ఆ భార్యను వేములవాడ దేవస్థానంలో కలిసి ఆ విధంగా చేశారు. కానీ ఆ స్టేట్మెంట్ ఇంకా కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచో వచ్చి కొంచెం ఫైనాన్షియల్ ఫండింగ్ వస్తే బాగుండేది. రెండవది డైరెక్ట్ గా వీళ్ళు క్యాండిడేట్ పెట్టినా ఏమన్నా జరుగుతుండే, నలుగురు పోటీ ఉంటే కదా. ఇప్పుడు రాజారాం యాదవ్ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు కానీ ఆయనకు అవకాశం దొరకలేదు. సర్దార్ రవీందర్ సింగ్ కూడా అడిగారు, సరే అంటే ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. బట్ చాలా మంది అడిగారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ట్రస్మా శేఖర్రావు కూడా బీఆర్ఎస్ టికెట్ తీసుకోవడానికి రెడీగా ఉండే. బట్ అక్కడ ఒక ఈ మిస్కాలిక్యులేషన్ వల్ల, దీనిలో మనం గెలుస్తామో గెలవమో అన్న ఉద్దేశం వల్ల ఇప్పుడు ఏమైంది, బీజేపీ గెలవడం వల్ల అల్టిమేట్ గా ఏమొచ్చింది, కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ. మొన్నటి వరకు నీ ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అనే ఉండే. కేసీఆర్ పాలనే నయం అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు కాదు, కేసీఆర్ పాలన పోటీలో లేకపోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి స్కోప్ ఇచ్చినట్టు అయింది కదా. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అందరు ట్వీట్ చేస్తున్నారు 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గెలిచాము అని చెప్పి. వాళ్ళు రేపు కరీంనగర్ లో విజయయాత్ర చేయబోతున్నారు. సో పబ్లిక్ లో కూడా ఉత్తర తెలంగాణలో ఒక మెసేజ్ వెళ్ళింది కదా, ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ 42 సీట్లోని. సో ఒక క్యాలిక్యులేషన్ ఎర్రర్ అయితే ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసేది ఉండే, లేదంటే వీళ్ళు క్యాండిడేట్ అయినా పెట్టేది ఉండే. లాస్ట్ 10 రోజుల్లో ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ ఇచ్చినా బాగుండేది. 63,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అవుట్ రైట్ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ ఫండింగ్ చేసి ఉంటే ఇంకో 10-15,000 ఓట్లు రాకపోనా? ఎంత తేడా వాళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య తేడా ఎక్కువ లేదు కదా. నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్య ఒక 5,000 ఓట్లు, మళ్ళీ నరేందర్ రెడ్డికి ప్రసన్న హరికృష్ణకు 10,000 ఓట్లు. టీఆర్ఎస్ యంత్రాంగం ఉంది కదా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇంత పెద్ద యంత్రాంగం ఉంది కదా. సో ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేకు వేశారు. కొద్దిమంది ప్రసన్న హరికృష్ణకి వేశారు, కొద్దిమంది ఆల్ఫాస్ నరేందర్ రెడ్డికి వేశారు. నరేందర్ రెడ్డి కూడా మనకు చెప్పారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు పనిచేశారని చెప్పి. సో ఆ విధమైన మిస్టేక్ జరిగింది. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. గతంలో ఆయన జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి కూడా పోటీ చేశారు బీజేపీ నుంచి. సో శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయకపోవడం క్యాలిక్యులేషన్ ఎర్రరా? చేస్తే ఏ విధంగా ఉండేది మీరు పోటీ చేస్తే? అంటే రాజకీయాల్లో చేస్తే ఎలా ఉంటది, చేయకపోతే ఎలా ఉంటది అనే చర్చ ఎలక్షన్ అయిపోయింది, ఫలితం వచ్చిన తర్వాత ఉండదు. ఆల్రెడీ మీరు చూసారు కదా ఎలక్షన్ ఎట్లా జరిగిందో. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నమాట మాత్రం ఒకటి వాస్తవం. సారీ మా పార్టీ వైపు నుంచి అభ్యర్థి లేడు అన్న తర్వాత ఎవరైతే మా పార్టీ యంత్రాంగం ఉందో, లేకపోతే పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, సాధారణంగా మనకు ఓటేసేద్దాం అనుకున్న అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ వుడ్ హావ్ గాట్ స్ప్లిట్ ఇంటూ ఐదర్ బీజేపీ కొన్ని ఓట్లు పోతే పోయి ఉండొచ్చు, బీఆర్ఎస్ కు పోతే మన కాంగ్రెస్ పోతే పోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక అభ్యర్థి హరీష్ రావు పోటీ చేశారు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే సరే అది ఎవరికి ఉపకరించిందని చెప్పేసి ఎవరి అనాలిసిస్ వాళ్ళకు ఉంటాయి. బట్ గెలుపు ఒకరికి వచ్చింది, వాళ్ళు ఎక్కువగా పనిచేసాం, మా బీజేపీ చాలా బలంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సరే క్యాండిడేట్ ను పెడితే మాకుండే స్ట్రెంగ్త్ మాకుంది. అక్కడ ఈసారి అధికారం లేకున్నా కానీ కరీంనగర్ లో మాకు లోకల్ గా కమలాకర్ గారు ఉన్నారు, మిగతా చోట్ల మీరు సిద్దిపేట కానివ్వండి, ఇక్కడ మెదక్ లో కానివ్వండి, వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ది ఎలక్షన్. కాకపోతే పార్టీ వైపు నుంచి అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అక్కడ అభ్యర్థి లేరు. చాలా మంది అన్నారు అభ్యర్థిని మీరు పెట్టలేదు బలహీనత కాదు. అట్లంటే దేశంలో ఉన్నటువంటి పోయిన 10 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే ప్రతిపక్ష వైపు నుంచి కానీ అభ్యర్థులు పెట్టలే, వేరు కారణాల వల్ల. అభ్యర్థులు పెట్టినా మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉండగా కూడా నాగ్పూర్ లో దే హావ్ లాస్ట్ ది ఎలక్షన్. అధికార పార్టీ అభ్యర్థి ఎలక్షన్ కోల్పోయినారు, వారణాసిలో కోల్పోయినారు మోదీ గారు ఎంపీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో. సో ఫలితాలు ఒక్కొక్కసారి గమ్మతైనటువంటి ఒక పద్ధతిలో వస్తుంటాయి. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉండే క్యాల్కులేషన్స్ వేరు. కాకపోతే అన్ఫార్చునేట్లీ సరే అభ్యర్థి లేరు కాబట్టి ఇప్పుడు దాని పూర్తి స్థాయిలో ఎవరికి లాభం జరిగిందని నేను అనాలిసిస్ చేయలేను. కానీ కొంతమంది ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తారు. బికాస్ ఇది ఎవరైతే ఇంక్యూమెంట్ ఓటర్ ఉన్నారో వాళ్ళు ఫ్రీ, దే ఆర్ ఎట్ లిబర్టీ టు ఓట్. వాళ్ళు ఉన్న అభ్యర్థులలో ఎవరు మంచి వాళ్ళని వాళ్ళకి తోచితే వాళ్ళకి వేసి ఉంటారు. కొంతమంది కూడా రిమైన్ కామ్, వాళ్ళు కామ్గా ఉండుంటారు కూడా. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అంజిరెడ్డి గారికి బీజేపీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. అంత మాత్రాన వాళ్ళు చెప్పుకుంటున్నట్టు
రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అయిపోయాము. ఇంకోటి అంటే ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు? అట్లంటే అదే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచినటువంటి సరస్వతి రెడ్డి గారు 4వ పొజిషన్ పోయినారు. 5వ పొజిషన్ లో ఉన్నారు. మరి అక్కడ ప్రత్యామ్నాయం కాదా? కాబట్టి ఒక 4-5 జిల్లాలలో ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. కానీ ఇది ఒక్కటే ఎన్నిక కాదు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లు, మీకంటే డబుల్ ఓట్లు 17% బీఆర్ఎస్ కి వస్తే బీజేపీకి 30% వచ్చాయి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక, గ్రాడ్యుయేట్ లో 3 గెలిచారు. ఒక సీక్వెన్స్ మీరు చూడండి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభావం, తర్వాత రామ మందిర నిర్మాణం, దాని తర్వాత వచ్చినటువంటి కొంత సానుకూలత, ఆ రామ మందిర నిర్మాణం తర్వాత గ్రామీణ స్థాయిలోనూ మండల స్థాయిలో వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలు దేశానికి ఎలక్షన్ కాబట్టి ప్రధానికి ఎలక్షన్ కాదనే ఉద్దేశంతో పార్లమెంట్ కి అవకాశం ఇచ్చారు. అక్కడ బండి సంజయ్ పోటీ చేసాడు, అరవింద్ అని కాకుండా. ఎందుకంటే ఆ 3 అభ్యర్థులు కూడా రఘునందన్ రావు కానివ్వండి, ఇటు మీకు అరవింద్ కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, దే హావ్ లాస్ట్ ది అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ దేర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. పార్లమెంట్ కి ఇంకే అభ్యర్థి ఉన్నా ఇవాళ అంజిరెడ్డి గారి స్థానంలోనో లేదా మల్క కుమరయ్య స్థానంలో సాధారణంగా బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించి తపస్సులో ఎప్పటి నుంచో ఉన్న అభ్యర్థో లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఒక గ్రాడ్యుయేటో బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చిన వాళ్ళలో ఎవరన్నా పోటీ చేసి గెలిచి ఉంటేనేమో ఎస్, అది కూడా ఏదన్నా ఇప్పుడు వెరీ నారో మార్జిన్ అండి. హ్యావింగ్ స్ప్లిట్ బిట్వీన్ హరికృష్ణ అండ్ నరేందర్ రెడ్డి వచ్చింది 5,000 మెజారిటీ. అంతగా పెద్దగా వాళ్ళు సంబరాలు జరుపుకునేంత లేదు. 2-3 నాయకులు వాళ్ళ గొప్పను ప్రజల్లో చూపించుకోవడం కోసం, పార్టీలో గొప్పను కోసం చెప్పుకోవడం పనికొస్తుంది తప్పితే పార్టీ నేచురల్ సిద్ధాంతం నుంచి ముందు నుంచి గురువు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి గెలిచుంటే ఎస్ అనుకునే వాళ్ళం. పార్లమెంట్ ఒక ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే ఒక భావన, జాతీయ పార్టీలు ఆ దాంట్లో అప్పుడే కొత్తగా మేము అసెంబ్లీ ఓడిపోయి ఉండడము, ఆ నియర్ దాంట్లో పాస్ట్ లో ఇవన్నీ కలగలిపి మాకు పార్లమెంట్ లో వచ్చి ఉండకపోవచ్చు. ఈ ఎలక్షన్ లో నాట్ కంపీటెడ్ ఎట్ ఆల్, మేము కంటెస్ట్ చేయలేదు, కంపీట్ చేయలేదు. కాబట్టి రేపు పొద్దున స్థానిక గెలవరన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేయలేదని వస్తుంది కదా. గెలవరు అన్న ఉద్దేశంతోనే గెలిచేది ఉంటే కంటెస్ట్ చేసేవాళ్ళు, గెలవరన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేసేవాళ్ళు. క్లారిటీ వస్తలేదు భరత్ గారు. గెలవరు అన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేయలేదు అన్నట్టు కదా. హలో శ్రీధర్ రెడ్డి గారు వినబడుతుందా? ఒకసారి మళ్ళీ ఫోన్ లైన్ లో కలపండి. సో ఒకటి ఇప్పుడు వినిపిస్తుందా శ్రీధర్ రెడ్డి గారు? క్లారిటీ వస్తలేదు నాకు. ఒక్కసారి మళ్ళీ ఫోన్ కలపండి కట్ చేసి పీసీఆర్. సో ఒకటి ఈ ఒక్క ఎలక్షన్ ఆధారంగానే బీజేపీ రైజ్ లో ఉంది అంటే మనం దాని ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. కానీ దీనికి ముందు జరిగిన ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఉత్తర తెలంగాణలో ఏం జరిగింది? నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఎస్, బీజేపీకి అత్యంత వీక్ ప్రాంతం నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఈ 3 జిల్లాలు అత్యంత ఇప్పుడున్న పరిస్థితిలో మీరు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు కనుక చూసుకుంటే మళ్ళీ హైదరాబాద్, రంగారెడ్డిలో స్ట్రాంగే, మహబూబ్నగర్లో స్ట్రాంగే. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈజ్ అత్యంత వీక్ లింక్. ఉత్తర తెలంగాణ అత్యంత స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. సో శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఏదేమైనా మీరు పోటీ చేయకపోవడం, బీజేపీ 2 సీట్లు గెలవడం వల్ల ఇప్పుడు ఒక వాతావరణం వచ్చింది కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో 8 గెలిచారు, మళ్ళీ ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ గెలిచారు. బీజేపీ ఊపులో ఉంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది కానీ బీఆర్ఎస్ కాదు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే 1-2 ఎలక్షన్స్ నిర్ధారించగలవనే చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళకి 48 సీట్స్ వచ్చినాయి బీజేపీకి. ఓ బ్రహ్మాండం అని చెప్పారు. కొద్ది రోజులకు జరిగినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఓడిపోయినారు, సురభివాన్ దేవ్ గారు గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మేము వరంగల్, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచారు. హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ తర్వాత వాళ్ళు గెలిచారు కదా. అప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో అభ్యర్థిని పెట్టలే కదా. ఒకటి ఏవిఎన్ రెడ్డి వాళ్ళు పెట్టుకున్నారు, మేము కేటగిరీకి సపోర్ట్ చేశారు కనుకలుగా. కేటగిరీకి వెళ్ళి మేమేమి అభ్యర్థిని ఫీల్ చేయలేదు. దట్ వాజ్ ఓన్లీ అసే. కాబట్టి మేము గట్టిగా పోట్లాడినటువంటి ఎలక్షన్ ఉంటే
ఆ ప్రసక్తి ఉండదు. రెండోది ఏంటంటే మీరు అభ్యర్థులను చూడండి. ఇవాళ ఏవి అన్నట్టు ఎవరండి బీజేపీకి? ఆ ఎన్నికల జరిగిన పద్ధతుల్లో నేను విమర్శించి ఒకళ్ళ విజయాన్ని తక్కువ చూపించి మన మీద తక్కువగా మన మనస్తత్వాన్ని చూపించుకునే అవసరం లేదు. విజయం అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ హావ్ గివెన్ ద మ్యాండేట్. గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఎనాలిసిస్, ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ఎనాలిసిస్ ఉంది చూసిందా, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే జనరల్ పబ్లిక్ ఓటింగ్ ఉన్నప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయి. సర్పంచులు లేకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు అప్పుడు చూస్తాం కదా ఏం జరుగుతుందో. కాబట్టి ఉత్తగానే ఇప్పుడు నేనే చెప్పాను మీకు, ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళు కొంతమంది సంతోషపడే అవకాశం ఉంటుంది. అక్కడ పనిచేసిన 2-3 నాయకులు వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అధిష్టానానికి కొద్దిగా అంత మంచి వార్త చెప్పే అవకాశం ఉంటుంది తప్పితే ఇదేదో జనరల్ గా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ అనే వాతావరణాన్ని వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళకి అవసరం వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ లిబర్టీ టు సే దట్. మీ వీక్ పాయింట్ గ్రాడ్యుయేట్స్. మీకు గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళు ఓటేయట్లేదు గత 5-6 సంవత్సరాలుగా. ఒకప్పుడు 2012లో స్వామి గౌడ్ మీ తరపున పోటీ పెడితే తెలంగాణ ఉద్యోగ సమయంలో వాజ్పేయి కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు. తప్పంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. 2018లో మీకు జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు. పల్లా రాజేశ్వర రెడ్డి, సురభి వాందేవ్ గెలిచింది. ఆపోజిషన్ లో 5-6 పోటీలో ఉన్నారు కదా. పోటీ అనివార్యం, పోటీ ఎప్పుడు ఉంటుంది. పోటీలో ఎంతమంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు గ్రాడ్యుయేట్లు? ఇప్పుడు నిస్సందేహంగా ఒకటి చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం మేమే గెలిచాం కదా. అవును. మరి దాంట్లో గ్రాడ్యుయేట్స్ లేరా? ఐటీ ఎంప్లాయీస్ లేరా? ఉంటారు. ఎంప్లాయీస్ లేరా? టీచర్స్ లేరా? ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నగరం వేరు, తెలంగాణ రూరల్ ఏరియా వేరు. మొన్న ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ కదా. అవును, ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్. రూరల్ లో మీకు 30% బిలో వచ్చింది, హైదరాబాద్ నగరంలో 43% వచ్చింది. బికాస్ తెలంగాణ నేటివ్, నేను చెప్తున్నా, తెలంగాణ నేటివ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ మీద హ్యాపీగా లేరు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ లీకేజ్ ఇవన్నీ ఇష్యూ, మాకు రిక్రూట్మెంట్ జరగలేదు, నియామకాలు నేను అంగీకరిస్తా. ఆంధ్ర నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నార్త్ ఇండియా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు టీఆర్ఎస్ రూలింగ్ పట్ల. ఫ్లైఓవర్ కనిపించాయి, డెవలప్మెంట్ కనిపించింది. బట్ తెలంగాణ నేటివ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వాళ్ళు ఇప్పటికీ కూడా హ్యాపీగా లేరు. ఇప్పుడు ఒకటండి, దాన్ని ఎట్లా మీరు ఆ విషయంలో వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? కొంత మేరకు మీరు చెప్పిందని నేను అగ్రీ చేస్తాను. బేస్ ఇస్ ద రిజల్ట్ మీరు అన్నది కూడా వాస్తవమే ఉండొచ్చు. అయితే పోయిన 10 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే మీకు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, పెట్టుబడులు తేవడంలో కానీ, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి బేసికలీ గ్రాడ్యుయేట్స్ కానీ విద్యార్థులు ఏం చూస్తారండి, ఫర్దర్ కెరియర్ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలను క్రియేట్ చేసిన గవర్నమెంట్ వైపు చూస్తారు. ఒక్కటేంటంటే పేపర్ లీక్ అయినప్పుడు అది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వైపు తిప్పడంలో ఆ వైఫల్యాన్ని ఇదే టీజీపీఎస్సీ ఆ రోజున ఇండిపెండెంట్ బాడీ కదా, అయినా కానీ పూర్తి వైపు కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యం చెప్పడంలో కాంగ్రెస్ కు సక్సెస్ అయింది. ప్రాపర్ డిపెండ్ చేయడంలో కొన్ని వైఫల్యం అయి ఉండొచ్చు. కానీ ఇచ్చిన ఉద్యోగాలు, క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందనే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ గమనించిండ్రు. సరే, ఇప్పుడు భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. రేపు పొద్దున ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు, పట్టణాల్లో ఉన్న అన్ని రకాల వర్గాలు జరుగుతున్న గవర్నమెంట్ యొక్క పద్ధతిని చూసి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం బాగుండనే భావనకు వచ్చిండ్రు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కేసీఆర్ ప్రభుత్వం మీరు అన్న మాట చాలా మంది చెప్తున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కేసీఆర్ నయం అని చెప్తున్నారు. కానీ అది ఓట్లలో రిఫ్లెక్ట్ అయ్యి ఏదో దగ్గర ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ అయితేనే కదా క్యాడర్ కాన్ఫిడెన్స్ వచ్చేది. అగ్రీడ్. కానీ ఇప్పుడు రేపు అదే చెప్తున్నా మీకు, రేపు పొద్దున గ్రామీణ స్థాయిలో ప్రతి పౌరుడు ఓటేసే ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్. సర్పంచ్ అయితే పార్టీలు ఉండవు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ సింబల్ ఉంటాయి. పార్టీలు ఉన్నా లేకున్నా గ్రామాలలో ఎవరి మద్దతుదారులు ఏందనేది చాలా క్లియర్ గా ఉంటది. ఇప్పుడు గ్రామాల్లో పోతే బీఆర్ఎస్ పార్టీ మద్దతు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు. ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది, తర్వాత జెడ్పీ చైర్మన్లు ఎవరైతారు, ఇవన్నీ మనం చూస్తాం కదా రేపు పొద్దున. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏందనేది రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలలో బయటపడుతుంది. బీజేపీ దమ్మెంత ఉంది, వాళ్ళు ఇవాళ ఎంత మేరకు. ఇప్పుడు ఒకటండి, గ్రాడ్యుయేట్లు గాని ప్రజలు గాని మొత్తంగా బీజేపీని ప్రత్యామ్నాయం అనుకోవడానికి ఏం చేసిందని చెప్పేసి అనుకుంటారు.
ఇప్పుడు మొన్న అసెంబ్లీకి ఓడిపోయినటువంటి సంజయ్ పార్లమెంట్ కి వచ్చే వరకు ఏం పెద్ద మారిందని కాదు కదా. నరేంద్ర మోడీ రామ మందిరం అంతే కదా. సేమ్ ఇప్పుడు రఘునందన్ రావు గారు గెలిచినా ఏం మారిందని అప్పట్లో. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు 14 నెలలు, రేపు పొద్దున వీళ్ళు ఒక 3-4 నెలల్లో ఈ స్థానిక సంస్థలు పెడితే 18-20 నెలల్లో ఈ ప్రభుత్వ పనితీరు పోయిన 2 బడ్జెట్లలో కేంద్రం నుంచి వచ్చిందేమో మనం చూసినాము. కానీ మరి కూడా ప్రజల గమనంలో ఉంది. మీరు అన్న క్యాలిక్యులేషన్ మరి ఏం చేశారని బీజేపీని గెలిపించారు? కాంగ్రెస్ వ్యతిరేకతనా? అంతేనా సార్? నేను ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తీరు మీకు బాగా తెలుసు. నాకు తెలిసి సరే ఇప్పుడు నేనేమి వాళ్ళు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పెద్ద నాకు పరగబడేది లేదు. కానీ ప్రసన్న ఇప్పుడు మా ఓట్లు ఎక్కడ పోయినా వేరైతే కూడా ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ పడ్డ ఓటింగ్ కంపోజిషన్ మీరు చూస్తే, నరేందర్ రెడ్డికి పడే ఓట్ కంపోజిషన్ చూస్తే బేసికల్లీ ఆ స్ప్లిట్ జరగపోయి ఉంటే వేరేలా ఉండేదేమో. ఓకే, ఆ ఫలితం వేరేలా ఉండేది. ప్రసన్న హరికృష్ణకు మీరు బాగుండదు. ప్రసన్న హరికృష్ణకు మీరు సపోర్ట్ చేస్తే గెలిచేవారు ఆయన అవుట్ రైట్ గా? పార్టీ నుంచి కేసీఆర్ నుంచి స్టేట్మెంట్ వచ్చి ఉంటే లాస్ట్ 10-15 రోజుల్లో. మళ్ళీ క్లారిటీ రావట్లేదు భరత్ గారు. ప్రసన్న హరికృష్ణకి ఇప్పుడు చెప్పండి. ప్రసన్న హరికృష్ణకి కేసీఆర్ నుంచి డైరెక్ట్ గా లేదా కేటీఆర్ నుంచో మీరు ఆయన పిలిపించుకొని మాట్లాడడానికి సపోర్ట్ అనౌన్స్ చేసి ఉంటే గెలిచుండేవాళ్ళ? అంటే ఇప్పుడు ఒకటండి, మా స్ట్రెంగ్త్ మాకు ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు హైపోథెటికల్ సిచ్యువేషన్ లో యాడ్ అవుతుండేదేమో వాల్యూ. ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి స్థానం నుంచి చెప్తే కానీ చెప్పాల్సిన అవసరం మాకెందుకు? చెప్పే అవసరమే ఉంటే అభ్యర్థిని పెట్టేవాళ్ళం కదా. ఆడ వద్దనుకున్నారు, పోటీ పెట్టలేదు. రెండవది ఒక సందర్భంలో హరీష్ రావు గారు చెప్పారు, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఎవరైనా మంచి అభ్యర్థిని చూస్తే ఓటేయమని వారు చెప్పినట్టు వార్తలు కూడా వచ్చినాయి. నేనేమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే హరికృష్ణకు ఓటేసిన వాళ్ళు ఖచ్చితంగా నాన్ బీజేపీ ఓటే కదా. నరేంద్ర రెడ్డికి వేసింది నాన్ కాంగ్రెస్ ఓటే కదా, నాన్ బీజేపీ ఓటే కదా. బీజేపీ కాంగ్రెస్ ఓట్లు కూడా పడ్డాయి బీసీ వాదంతో. అయి ఉండొచ్చు అనుకుంటున్నా కదా. ఇప్పుడు ఒకసారి ఫలితం వచ్చేసింది, మేము పోటీ చేయలేదు, దాంట్లో ఎక్కువగా మేము అనాలిసిస్ చేసే అవసరం కూడా మాకు లేదంటున్నాను. అది ఒక విషయం జరిగిపోయింది. బట్ దీంతో వర్రీ కావాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ బీజేపీ వేగంగా దూసుకొస్తుంది. తెలంగాణలో 42 అసెంబ్లీ సీట్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. సార్ ఇప్పుడు మీకు రామచంద్రరావు గారు గెలిచినప్పుడు కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా చూసిండ్రు కదా. ఎవ్రీ ఎలక్షన్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఎలక్షన్. రామచంద్రరావు ఓడిపోయినా కొద్ది ఓట్లతోనే ఓడిపోయినారు కదా. అప్పుడు కూడా సురభి వాణిదేవి మీద గట్టి పోటీ. ఇప్పుడు అంజిరెడ్డి గారు 2 ఓట్లతో గెలిచిండు. ఫస్ట్ టైం కదా 5,000 ఓట్లు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో బీజేపీ రావడం ఫస్ట్ టైం. ఇది ఎందుకున్నారు వాళ్ళకి? ఎమ్మెల్యేలలో 7 ఆడనే ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, మొత్తం యంత్రాంగం మొత్తమే ఆడనే పనిచేసింది. జనరల్ గా బీజేపీ గ్రౌండ్ ఫోర్స్ లీడర్ సంగతి పక్కన పెట్టండి కానీ అప్పచెప్పిన పని చేస్తారు. క్యాడర్ పోయి 25 ఓట్లు పోయి అడుగురా అంటే 25 పోయి అడుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నం వాళ్ళకి లాభించింది. సేమ్ టైం మల్క కుమ్రే ఎలక్షన్ ఆ పెట్టినటువంటి ఒక వ్యవహారం ఎఫర్ట్స్ అన్ని కూడా గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళకి ఎయిడ్ అయినాయి, కాంప్లిమెంట్ అయినాయి. కాబట్టి నేను అంటున్నా కదా, ఎవరిదైనా విజయాన్ని తక్కువ చూపించే చిన్న మనస్తత్వం మాకు లేదు. ఒక విజయం రావాలంటే రకరకాల కాంబినేషన్స్ వర్కౌట్ కావాలి. ఈసారి కాంబినేషన్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ టైం ఏ ప్లాంక్ మీద ఎలక్షన్ కొట్లాడుతాము? రేపు పొద్దున గ్రామానికి పోతే రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా మన కరెంటు సరిగ్గా వస్తలేదు, నీళ్లు సరిగ్గా వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు రుణమాఫీ కాలేదు, మంచినీళ్ళ కష్టం ఉన్నది, అధికారి పట్టించుకుంటూ లేడు, ఎమ్మెల్యే పట్టించుకుంటూ లేడు, వచ్చే పైసలు లేవు, పోయి సర్పంచులకు ఇచ్చిన నిధులు లేవు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతంలో మంచిగా చేసిన పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ప్రజలు అప్పుడు ఎవరిని చూస్తారనేది అర్థమైంది కదండి. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అదేందనే మొత్తమే బయటపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రహనా, ఒకటి ఈ ఎన్నికల్లో నేను చెప్పిన 2 సినారియోస్ లాస్ట్ 10-15 రోజుల్లో ప్రసన్న హరికృష్ణ వైపు మూమెంటం అవుతున్న, ఓటర్ ర్యాలీ అవుతున్న దృష్టిలో చూసుకొని, బీసీ వాదం దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కనుక సపోర్ట్ చేసుంటే 2 విధాలుగా, ఫైనాన్షియల్ గా ప్లస్ బహిరంగంగా. ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడంతోటి ఇప్పుడు కాంగ్రెస్ లో అడిగేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకు పనిచేయలేదు మీరు, వేరే వాళ్ళకి పనిచేశారని చెప్పి. ప్లస్ బీఆర్ఎస్ లో ఒకసారి అధినేత చెప్పిన తర్వాత కూడా పనిచేయకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలుసు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ చెప్పిన తర్వాత కూడా పనిచేయకుండా వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, కాంగ్రెస్ లో చెల్తా అది. బట్ బీఆర్ఎస్ లో నెక్స్ట్ టైం టికెట్లో విషయంలో, ఆ విషయంలో డెఫినెట్ గా పక్కన పెడతారు. మీకు 2018 పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా మంది అభ్యర్థులకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు.
జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు నిలబెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులకి వాళ్ళు సపోర్ట్ చేయలేదని భావనలో ఆయన ఉన్నారు కాబట్టి టికెట్ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గనుక బహిరంగంగా సపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా నరేందర్ రెడ్డికో వేరే వాళ్ళకో బీఆర్ఎస్ క్యాడర్ పనిచేసింది అనుకోండి, ఫ్యూచర్ లో అవకాశాలు రావు. ఆ భయం ఉంటది రీజనల్ పార్టీస్ లో భయం ఉంటది. కానీ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఆ భయం ఉండదు. బీజేపీలో కూడా భయం ఉంటది సరిగ్గా పనిచేయకపోతే, ఎందుకంటే డిసిప్లిన్ పార్టీ కాబట్టి. సో స్ట్రాటజికల్ గా ఇక్కడ ఒక మిస్టేక్ చేసింది. వాళ్ళు ఏం చేశారు, రాకేష్ రెడ్డి ఎలక్షన్ లో వరంగల్ నల్గొండ నిలబెట్టినా సరే మేము గెలవలేదు, పెద్దగా ప్రయోజనం లేదు, అనవసరంగా ఎందుకు, ఇంకా గ్రాడ్యుయేట్ లో ఇంకా వ్యతిరేకత లేదు, ఇంకా వ్యతిరేకత రాలేదు, బీఆర్ఎస్ గెలవదు. బీఆర్ఎస్ గెలవనప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఈ నిర్ణయం తీసుకునే బాగుండేది. అయితే నాకున్న సమాచారం ఏంటంటే ప్రసన్న హరికృష్ణ కూడా ఇక్కడ ఒక తప్పు చేశారు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ ఒక ముఖ్య నేత నుంచి కాల్ వెళ్ళింది. కేసీఆర్ రమ్మంటారు, రండి కేసీఆర్ దగ్గర తీసుకెళ్తాం, నీకు సపోర్ట్ అనౌన్స్ చేస్తామని. ఆయన 2 రోజులు ఆలోచించుకొని చెప్తా అన్నారట. అది పెద్ద తప్పు కదా. ప్రసన్న హరికృష్ణ ఈ ఎన్నికల్లో చేసిన అతిపెద్ద తప్పు ఇదే. బీఆర్ఎస్ ముఖ్య నేత ఫోన్ చేసి కేసీఆర్ దగ్గర తీసుకుపోతా, రండి సపోర్ట్ అనౌన్స్ చేస్తామని అన్నప్పుడు ఆయన వెంటనే రెస్పాండ్ కావాలి కదా. 2 days ఆలోచించి చెప్తా అన్నారట. మళ్ళీ 2 days తర్వాత ఆయన కాల్ చేసి ఎస్ నేను తీసుకుంటా వస్తా అన్నారు. కానీ వీళ్ళు రెస్పాండ్ కాలేదు. వీళ్ళ మనసు కూడా మారుద్ది కదా. వాళ్ళు డైలమాలో ప్రసన్న హరికృష్ణకి సపోర్ట్ చేద్దామా వద్దా. ఒక కవిత ధైర్యంగా బయటకు వచ్చి ఆమె సాహసం చేశారు. కొంత వర్కౌట్ అయింది. ఆమె ఆ విధంగా బహిరంగ వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ ఓటు పడింది. వేములవాడలో ప్రసన్న హరికృష్ణ భార్యను పిలిపించుకొని అక్కడ ఫోటో దిగి మాట్లాడడం, ఒక బీసీ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక బీసీ క్యాండిడేట్ ఓటేస్తే బెటర్ అని ఆమె ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. అదే కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచి వచ్చుంటే వేరే విధంగా ఉండేది. అయితే ప్రసన్న హరికృష్ణ చేసిన పెద్ద తప్పు ఇక్కడ. బీఆర్ఎస్ నుంచి మీకు ఎన్నికల్లో ఒకళ్ళు మద్దతు ఇస్తా అంటే నేను తీసుకోను అనే పరిస్థితి ఉండకూడదు. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ చూడండి, ఆయన ఏమంటారు, నేను కమ్యూనిస్ట్ కాదు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు సపోర్ట్ ఇచ్చినా తీసుకుంటా ఎన్నికల్లో. బీఆర్ఎస్ అభ్యర్థి కాదు కదా ప్రసన్న హరికృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థి కాదు, బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వేసినప్పుడు నీకు పార్టీ సపోర్ట్ ఇస్తుందంటే అది నెగటివ్ అవుతుందని నువ్వు ఎందుకు అనుకోవడం? నీ క్యాడర్ లేదు కదా, నీ గ్రామాన క్యాడర్ లేదు కదా, ఓన్లీ నువ్వు సోషల్ మీడియా ప్రచారమే కదా, నీకు దగ్గర డబ్బులు లేవు కదా, ఫైనాన్షియల్ గా సపోర్ట్ అయ్యేది క్యాడర్ సపోర్ట్ అయ్యేది కదా. బీఆర్ఎస్ క్యాడర్ సర్పంచులు వాళ్ళు కూడా 100% పని చేయకుండా 70-80% పనిచేసినా ఇప్పుడు నువ్వు ఎంత ఒక 10-15 వేల ఓట్లతో ఓడిపోయినావు. సో ప్రసన్న హరికృష్ణ ఎన్నికల్లో చేసిన అతిపెద్ద తప్పు బీఆర్ఎస్ ను సపోర్టు తీసుకోకపోవడం. వాళ్ళు ఇస్తామన్న 2 రోజులు, ఆ 2 రోజుల్లో చాలా పెద్ద తప్పు జరిగింది. 2 days బిగ్గెస్ట్ మిస్టేక్. కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది. ఆ 2 రోజుల తర్వాత వీళ్ళు కూడా మనసు మార్చుకున్నారు, ఎందుకు మనకి ఎలక్షన్ అని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు రెస్పాండ్ కాలేదు. సో నేనే ప్రసన్న హరికృష్ణ పొజిషన్లో ఉంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా తీసుకుంటే ఎన్నికల్లో. అన్లెస్ ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే ముస్లింలు ఏం ఓటేయరని కాదు కదా. ఇప్పుడు కొంత ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అనుకుందాం, బీజేపీ సపోర్ట్ అయితే మనకు మైనస్ అవుద్ది అనుకుంటే ఇబ్బంది లేదు. బట్ బీఆర్ఎస్ కు ముస్లింస్, ఎస్సీ ఎస్టీ అందరూ ఉన్నారు. ఆయన అనుకున్నారు గ్రాడ్యుయేట్ లో ఇంకా వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ సపోర్ట్ అయితే నెగటివ్ అవుతుందేమో అని చెప్పి. కానీ నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థి కాదు కదా, బీఆర్ఎస్ నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ గా ప్లస్ అయ్యేది, సోషల్ మీడియా ప్లస్ అయ్యేది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కూడా మా అఫీషియల్ అభ్యర్థి కాదు కదా, మేము నరేందర్ రెడ్డికో వీళ్ళకు అంజిరెడ్డికో వేసుకున్నామని వేసుకున్నారు. అక్కడ తప్పు జరిగింది. సో అతిపెద్ద మిస్టేక్ ప్రసన్న హరికృష్ణ చేసిన మిస్టేక్ అది. రాజకీయాల్లో పూర్తి పొలిటీషియన్ కాకపోవడం వల్ల నరేందర్ రెడ్డి ఒక తప్పు చేశారు. నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. పూర్తి పొలిటీషియన్ కాకపోవడం వల్ల ప్రసన్న హరికృష్ణ ఒక తప్పు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక తప్పు. ఇద్దరు తప్పులు చేశారు, అందువల్ల ఇద్దరు ఓడిపోయారు. అక్కడ అవతల ఉన్న బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఓకే, సో మొత్తానికి ఆయన గ్యాప్ తీసుకుని తప్పు చేశారు. ఎస్, ఆ 48 hours వేరేలా ఉండి ఉండేది. ఎస్, డెఫినెట్ గా నేను అనుకుంటాను ఏంటంటే బీఆర్ఎస్ కనుక ప్రసన్న హరికృష్ణకి సపోర్ట్ చేస్తుంటే ప్రసన్న హరికృష్ణ గెలిచేవాళ్ళు. ఓకే, ఎంత 10-15 వేలే కదా డిఫరెన్స్, అంతే కదా, పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు కదా. బీజేపీ కంటే బీఆర్ఎస్ క్యాడరే ఎక్కువ ఉంది కదా. బీజేపీ కమిటెడ్ క్యాడర్ ఉంది, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు. మీకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుసా బీఆర్ఎస్ కు? మెదక్ లో 6 ఎమ్మెల్యేలు, కేసీఆర్, హరీష్, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి 6 మెదక్ లో ఉన్నారు, 5 కరీంనగర్ లో ఉన్నారు, కేటీఆర్, కౌశిక్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ సొంత ప్రాంతం సిరిసిల్ల, ప్రసన్నార్కు సొంత ప్రాంతం సిరిసిల్ల కదా. కేటీఆర్ చెప్తే సిరిసిల్ల ఓట్లు పడకపోనా? ఇంకెక్కువ ఓట్లు పడుతుండే కదా. 5 ఎమ్మెల్యేలు కరీంనగర్ లో, 6 మెదక్ లో, 11 నిజామాబాద్ లో మీకు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఆదిలాబాద్ లో కూడా మీకు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ ప్లస్ అయ్యేటి కదా, మైనస్ అయ్యాయి కదా. 13-14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకేం బీజేపీ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో లాస్ట్ 10 రోజులు వాతావరణం చూసేనే చేంజ్ కావాల్సింది. ముందేమనుకున్నారు, ఎట్లా మేము గెలవం, గ్రాడ్యుయేట్లు ఇంకా మనకు సపోర్ట్ రాలేదు, అనవసరంగా ఎందుకని కేసీఆర్ భావించారు. కానీ లాస్ట్ 15 రోజుల సిచ్యువేషన్, 15 రోజుల్లో సినారీ మారిపోద్ది. అంతకుముందు 2018లో కారు సారు సర్కారు 16 అని అన్నారు. కారు సారు సర్కారు 16 అంటే కారు సారు 6 అని ప్రతిపక్షాలు ప్రచారం చేసాయి. లాస్ట్ కు 9 వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకే డిఫరెన్స్ 88 సీట్లు వస్తే 9 సీట్లకే అక్కడ పరిమితం కావాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ కి ఇప్పుడు 64 వచ్చాయి అనుకోండి, 64 వస్తే 8 వచ్చాయి. సో 15 రోజుల్లో ఎలక్షన్ కోర్స్ మారిపోద్ది. సో ఆ కోర్సును కవిత పసిగట్టారు, కానీ కేసీఆర్ పసిగట్టి ఉంటే, లేకపోతే ఇంకా ఎవరైనా లీడర్ కేటీఆర్ కానీ వాళ్ళు చొరవ తీసుకొని చేస్తుంటే, ఇవాళ ఇప్పుడు బీజేపీకి ఇక్కడ డెఫినెట్ గా బీజేపీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరిగేంత వరకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్ లో మా సత్తా చూపిస్తామంటారు. కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్ పెడతదో పెట్టదో? ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకు పెడతారు? పెట్టరు కదా. బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇంకో సంవత్సరం లాగిస్తారు.